శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. శుకుడికి వేదాంత జ్ఞానం ఎక్కువయ్యి మహాజ్ఞానిగా ఉండగా ఆయన గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యను అని అంటే, అయితే నీకు సరైన సమాధానం చెప్పేటటువంటి వాడు జనక మహారాజు అనే ఒక రాజు మిథిలా నగరంలో ఉన్నారు, ఆయన కలువు అని చెప్పి శుకుడు పంపించాడు. ఆయన రాజుగారు విదేహం ముక్తుడు, రెండు ఎలా పుసుగుతాయి అది తెలుసుకోవడం కోసమైనా నేను వెళ్తాను అని శుకుడు మిథిలాపురికి చేరుకున్నాడు. ఇక్కడ ద్వారపాలకులతోటి సంవాదం జరిగింది. తర్వాత జనక మహారాజు గారు శుకుడిని కలుసుకున్నారు. వారిద్దరి యొక్క సంభాషణ ఇలా జరుగుతోంది. సుఖమహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయడం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమాలకల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాటయే అయినా అంగీకరించలేకపోతున్నాను. అది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నారు. ఆయన జీవన్ముక్తుడు, విదేహ రాజ్యాన్ని అకంటకంగా పాలిస్తూ ఉన్నాడు. అయినా మాయాపాసాలలో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు. ఒకసారి వెళ్ళి ఆ భూపాలను చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికే రావాలి సుమా, లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట, మహారాజా, నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా, లేక జ్ఞానమే మోక్షకారకమా? జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. వ్యాసతనయ, విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే, ఉపనయనం చేసుకుని వెళ్ళి గురువు సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి. వేదాంతాల అధ్యయనం ముగిసిగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియమంతో శుచిగా సంతోషంతో జీవితయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనుమణ్ణి ఎత్తి ఏకవచనం వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చేయాలి. అంతఃశత్రువులను 6 జయించాలి. భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి. అన్ని అగ్నులను తనలోనే అంటే ఆత్మలోనే ఆరోపించుకుని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురీయాశ్రమంలో అంటే 4వది సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారము మరెవరికీ లేదు. మరో మార్గము లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగులేదు. సుఖమహర్షి, మానవుడికి 48 సంస్కారాలను చెబుతోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడికే. శమధమాదులు 8 మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనం. ఇక్కడ ఆశ్రమం అంటే ఏదో కుటీరం కాదు. 4 ఆశ్రమాలు చెప్తున్నారు కదా,
ఆ 4 ఆశ్రమాల గురించి చెప్తున్నారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి క్రమంగా మారుతూ వెళ్ళాలనేదే శిష్టుల అనుశాసనం. ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు. జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్య భావం వెలువరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు. గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితికి చేరుకొని అపరిణితులను అవి మరీ ఆట పట్టిస్తాయి, రకరకాల వికారాలను పుట్టిస్తాయి. యతీశ్వరుడికి ఇవ్వగలిగితే తీరేదెట్లా? యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లా? అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ వంటివి. యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదెట్లాగా? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి, అంతరంగంలో అలజడి. అది అసలు చెలరేగనే కూడదన్న, అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒకటే మార్గం. పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు, నేల మీద పడుకున్న వాడికి బెంగలేదు. సందేశించి భ్రష్టుడైతే మరొకటికి దారి లేదు, దిక్కు లేదు. పిపీలిక చూడు, చెట్టు మొదల నుండి పాకుతూ పైకి వెడుతుంది. అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లిమెల్లిగా ప్రయాణం సాగించే ఫలాన్ని అందుకుంటుంది. అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారు అన్నట్టుగా వేగంగా ఎగురుకుంటూ పోతుంది, అలసిపోతుంది. మనస్సు బహు గట్టి పిండం. తగినంత అభ్యాసం లేని వారికి, అకృతాత్ములకు అది బొత్తిగా అజేయం. అందుచేత ఆశ్రమ క్రమంలో దాన్ని జయించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి, శాంతుడు, ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు, నష్టాలకు కొంగడు, రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు. వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథాలాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు. నన్ను చూడు, రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుణ్ణి కాగలిగాను. యథేచ్ఛగా సంచరిస్తున్నాను, అయినా నాకేమీ అవ్వడం లేదు. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను, అనేక కార్యాలను చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ ముక్తుణ్ణి కాగలుగుతున్నాను. అలాగే నువ్వు అవ్వాలి, కాగలవు, ప్రయత్నించు. విప్రకుమార, మరొక రహస్యం విను. కనబడేదాన్ని కష్టపడి ఎలాగోలా భరించవచ్చు. కనబడిన దాన్ని ఎలా భరిస్తావు? పంచభూతాలు, వాటి గుణాలు, ప్రత్యక్షాలు అనుభవంలోకి వచ్చేవి. వీటిని జయించవచ్చు, బంధించవచ్చు. ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్షం కాదు, అనుమానగమ్యమే. నిరంజనము, నిర్వికారము అయిన ఆత్మను బంధించడం ఎలాగా? సుఖదుఖాలకు మనసే కారణము. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం అంటే దోషరహితం కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాలలో ఎన్ని మార్లు మునిగినా నిరర్థకం. మానవుల బంధమోక్షాలకు దేహము, ఇంద్రియాలు, జీవాత్మ ఇవేవి కారణం కాదు, కేవలం మనసొక్కటే కారణం. పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే, అది బంధింపబడదు, బంధనము కాదు. బంధమోక్షాలు మన సంస్థితాలు. మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి, అంతా ప్రశాంతియే. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు ఈ భేదాలు మనకు కల్పితాలు. కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు. ఋషితనయ, జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే, అది ఏకైకం, సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది, అది అవిద్య కల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. అనాచనాపరులు, ఆలోచనాపరులు నిరంతరము జాగరూకులై విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. ఎండ లేనిదే నీడ సుఖం తెలియనట్టు ఈ అవిద్య లేనిదే విద్య అవగతం కాదు. గుణాలు గుణాలలోనే ఉంటాయి,
ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషము లేదు. ఇంతకు వైయాసకి అంటే వ్యాసపుత్రుడా, వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద కట్టుబాటు అంతా ధర్మరక్షణం కోసమే. లేకపోతే స్వగతులకు లాగా అంటే బౌద్ధులు ధర్మ వినాశనం మనకు తప్పదు. ధర్మనాశనం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి. అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలో సుఖం. జనకుడు చెబుతున్నదంతా ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు శుకుడు. ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు, ప్రశ్నించాడు. మహారాజా, నువ్వు చెప్పినదే అంతా విన్నాను, ఒక సందేహం మిగిలింది పోయింది. వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసాబహుళాలు కదా. అటువంటప్పుడు వేదధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? ఉదాహరణకు సురాపానం, పశుహింస, మాంసభక్షణం ఇత్యాదులు అధర్మాలే కదా. సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం. అలాగే జూతక్రీడ ఇలాంటివి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి. వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ తెలిసినదే కదా. ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్యపర్వతమంతా కుట్ట అయ్యాయట. రక్తము, కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మణ్వతి అనే నది ఏర్పడిందిట. అయినా రాజు స్వర్గాన్ని పొందాడుట. ఇలాగనే అతని కీర్తి ఎప్పటికీ నిలిచిపోయింది. ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరటం లేదు. పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు, అది దొరకకపోతే దుఃఖిస్తాడు. మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? మహారాజా, ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు, దయచేసి వివరించమన్నాడు శుకుడు. జనకుడు ఉపక్రమించాడు. విప్రోత్తమ, యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు, అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస. అహింసల నిర్ణయం ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే అంటే పొలలు వేస్తే పొగ వస్తుంది, వేయినప్పుడు కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు. అలాగే ఇదిను విరాగికి ఇది అహింస, అనురక్తుడికి హింస. రాగం లేకుండా కర్తృత్వం అంటే అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస, గృహస్థులకేమో హింసగానే కనిపిస్తుంది. ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలనుకున్నాడు శుకుడు. అక్కడితో హింసాహింసల గొడవ వదిలిపెట్టేశాడు. మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు. రాజోత్తమ, మాయావృత్తుడే మాయామధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనసు మోహాన్ని విడిచిపెట్టలేకపోతుంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా? అంతర్గతమైన చీకటిని అంటే తమస్సు పోగొట్టడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోను. వెలిగించకుండా దీపం అన్నంత మాత్రాన చీకట్లు తొలగిపోతాయా? వెలిగించకుండా దీపం అన్నంత మాత్రాన్ని చీకట్లు పోతాయా? శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి. మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోనికి వచ్చినట్లు లెక్క. మహారాజా, మరొక సంగతి, ఏ ప్రాణికి హాని చేయకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదే కదా. గృహస్థునికి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాట తీసుకుందాం. విత్తేషణ, రాజ్య సుఖేషణ, సంగ్రామ జయేషణ. ఈషణ అంటే వాంఛ.
రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు, సాధువులను సాధువులుగానే చూస్తున్నావు. స్వపర్వం నీకు ఉంది, విదేహుడు ఎలా అవుతావు? పులుపు చేదు కారము ఉప్పు రుచులన్నీ ఎరుగుదువు. నచ్చినవి ఆస్వాదిస్తోంది నీ చిత్తం, అంటే శుభాలని ఆస్వాదిస్తోంది నీ జీవితం, నీ చిత్తం. నచ్చనివి అంటే అశుభాలని, రుచించనివి అలా ఆస్వాదించలేకపోతుంది. ఆలోచితంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి తురీయాశ్రమంలో అంటే సన్యాసంలో అంటే జీవన్ముక్తిగా ఉన్నానంటే ఎలాగా? రథ గజ అశ్వ పదాతి బలాలు నీ వశంలో ఉంటాయి. వీటికన్నిటికీ నేనే ప్రభువును అధిపతిని అని అనుకుంటూ ఉంటావా, ఉండవా? రుచికరమైనది నచ్చినది తింటున్నావు, ఆనందిస్తున్నావు. ఇంకా విమనస్కత్వం ఏమిటి? పూలదండ నాగుపాములు పట్ల సమదృష్టి కలవాడు ఎవడు, ఎక్కడున్నాడు? హే రాజన్, మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలాగా పరిగణిస్తూ సర్వత్రా ఏకబుద్ధి కలిగి సర్వ ప్రాణకోటికి హితం చేస్తున్నట్లయితే అతడు కదా విముక్తుడంటేను. రాజేంద్ర, నిజం చెబుతున్నాను, నా మనసు ఇప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు. అత్యంత విరాగిని, ఏకాకిగా సంచరించాలని ఉంది. కందమూల ఫలాలను తింటూ నిస్సంగంగా నిర్మలంగా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్ద్వందుణ్ణి నిష్పరిగ్రహుణ్ణి అంటే చేయి చాపనవాడిగా కాలం గడపాలని ఉంది. విరాగిని, గుణాతీతుణ్ణి. నాకు ఇల్లు ఎందుకు, ఇల్లాలెందుకు, డబ్బెందుకు? మరి నువ్వు రాగసమాలకుడివి. నీ వైరాగ్యము వట్టి నటన, దంభం, కాసేపు శత్రుచింతన, కాసేపు కోశ అంటే ధనచింతన, కాసేపు సైన్య చింతన. నీకింక నిశ్చింతత ఎప్పుడు? నీ వంశీయులకు విదేహులు అని పేరు పెద్ద అసత్యము, మోసమును. మితాహారులైన వైఖానసమునులు కూడా అసత్యమని ఎరిగి సంసారంలో పడిపోతున్నారు, మోహులవుతున్నారు. ఇంకా మీరనగా ఎంత? మిమ్మల్ని విదేహులు అనడం, మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం, పుట్టుకృట్టుని దివాకరుడు అని అనడం, దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అని అనడం పేరుకే విదేహులు, కర్మాచరణకు కాదు. అసలు కథ చెప్పనా జనక మహారాజా? మీ వంశానికి మూల పురుషులు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుని ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది పూర్తి చేయించి వెంటనే నీ యజ్ఞం నిర్వహిస్తాను, ఈలోగా నెమ్మదిగా సంభారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. మరొకరిని అధ్వర్యుడిగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసిన వశిష్ఠుడు అలిగి నిమి అంటే శరీరం, దేహం పతనమైపోగాక అని శపించాడు. నిమి అలాగే మారుశాపం కూడా ఇచ్చాడు, వశిష్ఠుడి శరీరం పడిపోవుగాక అని. ఇద్దరూ అన్యోన్య శాపాలతో పడిపోయారట. అప్పటి నుండి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు. అది సరే, విదేహుడు గురువును శపించడం ఏమిటి? ఇదంతా వినోదంలా అనిపిస్తోంది నాకు. రాజా, నువ్వేమంటావో? శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడు, జీవన్ముక్తుడు కదా, నిండుకుండా వివరణ ఇచ్చాడు. విప్రేంద్ర, నువ్వన్నది నిజమే, అసత్యం ఏమీ లేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమి? వంశచరిత్ర కాసేపు అలా ఉంచుతాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు, వెడతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణకోటి ఉంది. మరి నిస్సంగత్వం నీకు ఎలా సాధ్యపడుతుంది? ఆహారం కోసం అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడు ఎలా కాగలుగుతావు?
వనాల్లో ఉన్న దండాజనాల చింత ఎటు తప్పదు. అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు. మోక్షానికి వికల్పాలు అంటే ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. సర్వదా నిర్వికల్పుణ్ణి. హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే, నీకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక. అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తత్వం అంటేను. అలాగే ఈ ధనము, ఈ గృహము, ఈ రాజ్యము ఇవేవి నావి కానే కావు అని జనకుడు ముగించాడు. శౌనకాది మహామునులారా, అప్పటికి సుకుడికి సంతృప్తి కలిగింది. వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగిలించుకుని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వేదవిధుడు, సర్వశాస్త్ర పారంగతుడు అయిన సుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతోన్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక సుకుడికి పరనిర్వృతి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, 1 కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతుడు కొడుకులు. కూతురు పేరు కీర్తి. ఈమెను విభ్రాజుడి కొడుకు అనుహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పృథ్వీ పాలకుడు అయ్యాడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి జ్ఞానం అప్పగించి బ్రహ్మదత్తుడు భద్రకాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు. సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సత్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరాన్ముఖుడైన ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైన ఒకనాడు యోగబలంతో ఆ గిరిశిఖరం నుంచి పైకి ఎగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలాగా వెలుగొందాడు. శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది. వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా అని విలపిస్తూ ఆ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు, అలసిపోయాడు. అతని శోకాలాపాలను కొండగుహలు ప్రతిధ్వనించాయి. ఎప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి. పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసుడిని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి ఈ వెర్రి? దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి, అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు, తప్పు. పైగా నీకు శోకరహిత స్థితి తెలుసునాయే, నువ్వు శోకించడం ఏమిటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? నువ్వు అసలు ఊరుకో. శివుడి ప్రబోధం పనిచేయలేదు. మహాదేవ జగత్పతి, ఏం చెయ్యను? నా దుఃఖం ఉపశమించడం లేదు. కొడుకును చూడాలని తాహతాలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు. శివుడికి మరింత దయగలిగింది. అయితే సరే, సత్యవతి పుత్ర, నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి తృప్తి చెందు, శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళిన వ్యాసుడు ఏమి చేశాడు, ఎంతకాలం గడిపాడు అని శౌనకాది మునులు సూతుడిని అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రాది జననం కథ. తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత, దైవల, వైశంపాయన, జైమిని, సుమంతులను 5గురిని అంతకు ముందే
లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆశ్రమంలో తాను ఒకడే. ఇది మరింత దిగులయ్యింది. తాను వెళ్ళిపోవాలని అనుకున్నాడు. పుట్టిన చోట్లు కన్న తల్లి గుర్తుకు వచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో ఆనాడు తనను ప్రసవించి విడిచిన కడుగుడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాశరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణద్వీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమైందని పల్లెవారిని అడిగాడు. దాశరాజు సత్యవతిని శంతను మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పాడు. దాశరాజును కలుసుకున్నాడు. కుశల వార్తలు అడిగి బయలుదేరాడు. సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సుకు ఉపక్రమించాడు. సత్యవతి సంతనులకు 2 కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారని సంతోషించాడు. చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్రవీర్యుడు రెండవవాడు. 2 గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులును. శంతను మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించాడు. అతడే గాంగేయుడు, మహావీరుడు. ఈ ముగ్గురిని చూసుకుని శంతనుడు గర్వపడేవాడు. దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు. చినిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు. చిత్రాంగదుడిని పట్టాభిషిక్తుని చేశాడు. సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. కాలం గడుస్తోంది. ఒక రోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు. ఆ గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు. వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో హరింపబడే ఆ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం 3 ఏళ్లు సాగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు. చిట్టు తమ్ముడు విచిత్రవీర్యుడికి పట్టణం కట్టాడు. తాను సంరక్షకుడిగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది. వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్రవీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు. క్రమక్రమంగా విచిత్రవీర్యుడు యవనంలోకి అడుగుపెట్టాడు. అతడికి వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు. సరిగా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళ ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు. దేశాల నుంచే మహారాజులు ఎంతమందో వచ్చారు. గాంగేయుడు అంటే భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వారిని అందరినీ చీల్చి చెండాడి రాజకన్యలను ముగ్గురిని అపహరించి తెచ్చాడు. ముగ్గురిని తల్లి, సోదరి, కూతురులాగా మన్నించాడు. సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు. అంతలోకి ఒక రోజున ఆ ముగ్గురిలోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకు ముందే సాల్వ మహారాజును వరించానని, మా ఇద్దరికి మానసికంగా వివాహం అయ్యిందని, అటుపైన నీ ఇష్టము అని తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను, మంత్రులను, తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారము ఆ అమ్మాయిని పంపించి వేశాడు. ఆ కన్యక సరాసరి సాల్వపతి ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్టు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్రిగా స్వీకరించమంది. సాల్వుడు అంగీకరించలేదు. నా కళ్ళ ముందే భీష్ముడు నీ చేయ పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు. ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను. అతడు తల్లిలా భావించి నిన్ను పంపించిన నా దృష్టిలో నువ్వు పరోచిష్టానివి, వెళ్ళిపోమన్నాడు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నువ్వే నన్ను పెళ్ళాడాలి అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనవాడతాను, పుట్టింటికి పొమ్మన్నాడు. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయి తపస్సుకు ఉపక్రమించింది. దక్కని 2 కన్యలు అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడాడు. 9 సంవత్సరాలు రేయింబాడులో వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు. రాజయక్ష్మ వచ్చి అంటే క్షయరోగం, హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది. ప్రేతకార్యాలు మంత్రులతో జరిపించింది. ఒక రోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. శంతను మహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడు
భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. ఈ యయాతి వంశము అంతరించిపోకుండా చూడమన్నది. భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను, వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు. వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాచకం వచ్చి పడింది అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు. సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటికి తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనుమణికి ఈ రాజ్యం అప్పగిద్దువు గాని నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు. సత్యవతి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుణ్ణి, అంటే కానీనుడు కన్యకు పుట్టినవాడు, స్మరించింది. తలంచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు, అంగీకరించాడు, ఓం అన్నాడు. ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయ్యింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది. రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడే, ఎలాగా అని సత్యవతి బాధపడింది. ఏడాది గడిచాక మరొకసారి వ్యాసుని స్మరించింది. కోడల్ని పిలిచి, అంటే అంబాలిక అనే మూడో కోడలు, అంబాలికనే మరొకసారి ప్రయత్నించమంది రెండో కోడలు. ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భాతృధర్మాన్ని నెరవేర్చాడు. ప్రథమ స్కంధం 1184 శ్లోకాలు తెలుగులో రాసినటువంటి రామబ్రహ్మం గురువు గారికి నమస్కారాలు చేస్తూ జగదంబార్పణం చేస్తూ ఉన్నాను. స్వస్తి. తరువాయి భాగంలో ద్వితీయ స్కంధం మొదలు పెట్టుకుందాం.